ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి ఆ మనిషి జీవించి ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ ఏదో ఒక దశ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా కానీ మనం ఏ దశలో పుట్టాము అనేది తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉంటుంది. చాలా సులభంగా మనం పుట్టినప్పుడు ఏ గ్రహము యొక్క దశలో జన్మించామో సులభంగా తెలుసుకునేటటువంటి విధానం ఇప్పుడు తెలియజేస్తాను. మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మీరు ఏ దశలో పుట్టారో సులభంగా తెలుసుకోవచ్చు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారు వాళ్ళకి పుట్టుకతోటి రవి మహాదశలో పుడతారు. రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల్లో ఏదైనా ఒక దాంట్లో పుట్టిన వాళ్ళు చంద్ర మహాదశలో వాళ్ళ పుట్టుక అనేది జరుగుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కుజ మహాదశలో జన్మిస్తారు. ఆరుద్ర, స్వాతి, శతభిషం అనేటటువంటి నక్షత్రాల్లో పుట్టిన వారు రాహు మహాదశలో జన్మిస్తారు. అలాగే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర అనే నక్షత్రాల్లో పుట్టిన వారు పుట్టుకతోటి గురు మహాదశలో జన్మిస్తారు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పుట్టిన వారు శని మహాదశలో జన్మిస్తారు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనే నక్షత్రాల్లో పుట్టిన వారు బుధ మహాదశలో జన్మిస్తారు. అలాగే అశ్విని, మక, మూల అనే నక్షత్రాల్లో పుట్టిన వారు కేతు మహాదశలో జన్మిస్తారు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారు పుట్టుకతోటి శుక్ర మహాదశలో జన్మిస్తారు. రవి మహాదశ పుట్టిన వారికి వారి యొక్క నక్షత్రాన్ని, పాదాన్ని బట్టి ఆ దశ 6 సంవత్సరాలు ఉంటుంది. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. రాహు మహాదశ 18 ఏళ్లు, గురు మహాదశ 16 ఏళ్లు, శని మహాదశ 19 ఏళ్లు, బుధ మహాదశ 17 ఏళ్లు, కేతు మహాదశ 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. ఈ విధంగా పుట్టినప్పుడు మనకి దశలు అనేవి ఉంటాయన్నమాట. ఆ దశలు ఆ గ్రహం మన జాతక చక్రంలో బాగా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో కనుకుంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనకే కాక తల్లిదండ్రులకు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి కుటుంబం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందటం అనేది జరుగుతుంది.